హాయ్ గైస్! రాజీవ్ కనకాల గారిది ఒక డైలాగ్ ఉంటది. కొత్తగా ఏమైంది అనుకున్నదే గదా! అయింది అని చెప్పి. సో, ఈ డైలాగ్ ఈ సిట్యుయేషన్‌కి యాప్ట్ అనమాట. ఎందుకనంటే మనకందరికీ తెలుసు ఇలాంటివే జరుగుతాయని. కానీ మనం చేస్తూనే ఉంటామనమాట. అసలేంటంటే ఉషా డిజైనర్స్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి అరౌండ్ 500,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో, వాళ్ళొచ్చేసి ఏంటంటే ఆన్‌లైన్ బిజినెస్, క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నారు. సో, ఎప్పుడు ఆఫర్స్ అని చెప్పి లేకపోతే ఏదో ఒకటి లైక్ డిస్కౌంట్స్ అనో, లేకపోతే 1+1లనో, తక్కువ రేట్‌కి ఇస్తున్నామనో, క్లియరెన్స్ సేల్ అని చెప్పి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారనమాట. అలాగా రీసెంట్‌గా ఏం చేశారంటే, ఎవరో దగ్గర నుంచి మేము ప్రొడక్ట్స్ తీసుకున్నాం. లైక్ శారీస్ తీసుకున్నాము. పట్టు శారీస్ లైక్ షాప్ క్లోజ్ చేస్తుంటే, అవి మేమిప్పుడు సేల్‌కి పెడుతున్నాము అని చెప్పి, పట్టు శారీస్ అయితే 10,000 రూపీస్‌కి సేల్‌కైతే ఆన్‌లైన్‌లో పెట్టారనమాట. సో, చాలామంది ఆఫర్ మంచిగా ఉంది అని చెప్పి ప్రొడక్ట్స్ ఎలాగా శారీస్ తీసుకుంటారో, అలాగే ఒక పర్సన్ పావని అని చెప్పి ఒక కస్టమర్ వాళ్ళ దగ్గర బై చేసింది 10,000వి. సో, తనకేంటంటే వచ్చిన తర్వాత అవి నచ్చలేదనమాట. అంటే మంచిగా అనిపించలేదు క్వాలిటీ. సో, తనేంటంటే షాప్‌కెళ్ళింది రిటర్న్ కోసం. సో, అంటే రీఫండ్ కోసం వెళ్ళింది. వెళ్ళినప్పుడు చాలా కాన్వర్జేషన్స్ జరిగాయనమాట. తినేమో అది ఒరిజినల్ సిల్క్ కాదంటది. ఎవరైతే అమ్మారో ఉషా డిజైనర్స్ వాళ్ళు ఒరిజినల్ సిల్క్ శారీసే మేము అమ్మాము అని చెప్పి వాళ్ళంటారనమాట. సో, ఇటు సైడ్ పావనికి కానీ, అటు సైడ్ ఉషా డిజైనర్స్ కానీ ఎవరికి గూడా ప్రూవ్ చేసుకోవడానికి వాలిడ్‌గా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఎందుకనంటే దాని మీద సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ లేదు అని చెప్పి పావని అంటుంటే, మా వీడియోస్ నేను చెప్పిన మాటలే ప్రూఫ్ మీరు గనక కోర్ట్‌లో వెళ్లి కేసేసుకోవాలి అని చెప్పి ఉషా డిజైనర్స్ అంటున్నారు. సో, ఇదంతా ఒకటో సైడ్ ఆఫ్ ద స్టోరీ అయితే, ఉషా డిజైనర్స్ షాప్‌కి వెళ్ళి తను మాట్లాడేటప్పుడు ఎవరైతే అక్కడ లైక్ సేల్ చేసేవాళ్ళో లేకపోతే స్టాఫో దాంట్లో ఒక పర్సన్ ఏమన్నారంటే, "మేము 10,000కి ఇస్తున్నాము ఒరిజినల్ శారీస్, సిల్క్ శారీస్ అంటే మీరెలా నమ్మి కొన్నారు?" అని చెప్పి ఒక మాట అన్నారనమాట. సో, ఇప్పుడు ఇక్కడున్న డౌట్ ఏందంటే, వాళ్ళ షాపోళ్ళే మీరెందుకు నమ్మి కొన్నారు అంటే, ఇక్కడ ఎంటైర్ బ్లేమ్ అంతా కస్టమర్స్ మీదకే ఎళ్ళిపోయింది గదా! అంటే మీరు ఎవరైతే వచ్చి ఆన్‌లైన్ షాపింగ్ జేసుకోండి, మా దగ్గర ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉన్నాయని జెప్పి మీరు అడ్వర్టైజ్ చేయడం కరెక్ట్. బట్ దాన్ని నమ్మి కొన్న కస్టమర్స్ తప్పు అన్నట్టు ఆ మీనింగ్ రావడంతోటి ఈ కాంట్రోవర్సీ అయితే చాలా పెద్దదయిందనమాట. ఎప్పుడైతే ఈ పావని అనే సిస్టర్ ఆ వీడియోస్ రిలీజ్ చేశారో, దాంట్లో గూడా మెయిన్‌గా ఈ స్టాఫ్ మెంబర్ ఎవరైతే మాట్లాడారో ఆయన మాటల తర్వాతే ఈ ఇష్యూ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లేర్ అప్ అయింది. ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు మీరు ఎలా నమ్ముతారు? మా మాటలు మీరు మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ తోటో, మీ నాలెడ్జ్ తోటో మీరు కొనుక్కోవాలి గదా! అన్నట్టు అర్థమొచ్చింది గదా! సో, దానికి చాలా మందికి కోపమైతే వచ్చింది. ఎందుకనంటే ఒక ట్రస్ట్ మీద మీరు చెప్పేది నిజమనే గదా! మేము కొంటున్నాము అని జెప్పి. బట్ దీనికి ఉషా డిజైనర్స్ వాళ్ళేమని రిప్లై ఇచ్చారంటే, సో, చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది గాబట్టి, సిట్యుయేషన్ ఫ్లేర్ అప్ అయింది గాబట్టి, ఏదో కోపంలో అలా మాట అన్నాం గానీ, మా ఇంటెన్షన్ అది గాదు. మేము ప్యూర్ పట్టు శారీస్ అంటే అవి ప్యూర్ పట్టు శారీసే అని జెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. సో, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బట్ మనం వాళ్ళ ఇన్‌స్టా పేజ్‌లోకెళ్ళి గనక చూస్తే దాంట్లో క్లియర్‌గా నో సీఓడీ, నో రిటర్న్ పాలిసీ అని చెప్పి రాసుండిద్దనమాట. అంటే ఫస్ట్ నా డౌట్ ఏందంటే ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, మీషో ఉంది, మింత్రా ఉంది. అండ్ మీషో పర్టిక్యులర్‌గా చెప్పాలంటే రూ. 100, రూ. 200 ప్రొడక్ట్స్ మీద గూడా రిటర్న్ పాలిసీ ఉంటది. ఎందుకనంటే ఒక కస్టమరు ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఆ కస్టమర్‌కి ఆ ప్రొడక్ట్ ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి కన్ఫర్మ్‌గా రిటర్న్ పాలిసీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిటర్న్ పాలిసీ మ్యాండేటరీ కాదు. బట్ రిటర్న్ పాలిసీ అనేది ఒక కస్టమర్ ట్రస్ట్‌కి సంబంధించిన విషయం అనమాట. బట్ మనమేం చేస్తున్నాము ఆన్‌లైన్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ చూసో, వాళ్ళ మాటలు వినో అండ్ మెయిన్‌గా మనం ఆఫర్స్ అంటేనో, లేకపోతే డిస్కౌంట్స్ అంటేనో మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతాం కదా! అదే పెద్ద లూప్ హోల్ అయిపోయిందనమాట. తక్కువ రేట్‌కి ఇచ్చేస్తున్నాము, తక్కువకి ఇచ్చేస్తున్నాము అని చెప్పి సో, మనమేందంటే వాళ్ళని నమ్మేసి ఆర్డర్ చేసుకుంటున్నాము. తర్వాత ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. ఇదే ప్రొడక్ట్ గనక మీరు మీషోలోనో, మింత్రాలోనో, అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో పెట్టుకుంటే మీకు నచ్చలేదనుకోండి చక్కగా 7 డేస్ రిటర్న్ పాలిసీ ఉంటది. మీరు చక్కగా రిటర్న్ చేసుకోవచ్చు. మీ మనీ గూడా మీరు దేని నుంచి పే చేస్తారో దానికి పడిపోతాయన్నమాట. బట్ ఇలాగా ఆన్‌లైన్‌లో శారీ బిజినెస్ చేసేవాళ్ళు, క్లాతింగ్ బిజినెస్ చేసేవాళ్ళు దేంట్లో అయినా సరే రిటర్న్ పాలిసీ లేకపోతే మీరసలు అడగొచ్చు. ఎందుకు మీరు రిటర్న్ పాలిసీ పెట్టలేదు? మీ ప్రొడక్ట్ మీద మీకంత నమ్మకం ఉన్నప్పుడు, మా ప్రొడక్ట్ రిటర్న్ రాదు అని మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు రిటర్న్ పాలిసీ పెట్టొచ్చు కదా! ఒకవేళ అసలు రిటర్న్ పాలిసీయే ఉందనుకోండి, ఇంత గొడవ అయ్యేది కాదు కదా! సో, మనం ఆలోచించాలి ఎందుకు రిటర్న్ పాలిసీ లేదు అని చెప్పి. అండ్ సెకండ్‌ది ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ బిజినెసెస్ ఏదైనా గానీ మీరు చెక్ జేయండి.
వాళ్ళు చెప్పిన రేట్ కంటే మీరు బయటెళ్లి కొనుక్కుంటే ఇంకా తక్కువకే వస్తాయన్నమాట. బట్ మనకేంటంటే వాళ్ళు చెప్పే విధానం వల్ల, వాళ్ళు చూపిచ్చే విధానం వల్ల, ఎక్స్‌ప్రెషన్స్ వల్ల, ఆఫర్స్ అనడం వల్ల మనం ఏంటంటే తక్కువకొచ్చేస్తున్నాయి అని చెప్పి మనం పర్చేజ్ చేస్తున్నాం గానీ, ఇదే ప్రొడక్ట్స్ మనం బయటికెళ్ళి గనక కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా తక్కువ రేట్‌కొస్తాయన్నమాట. సో, మీరొకసారి అది గూడా ట్రై చేయండి. అండ్ క్వాలిటీ, క్వాంటిటీ ఇంకా లైక్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పి మిగతా కస్టమర్స్‌కి తెలియడానికి గూడా వాళ్ళెవరు గూడా కామెంట్స్ ఆన్ చేయరనమాట. సో, ఎందుకు కామెంట్స్ ఆన్ చేయరో మనకు తెలీదు. బికాజ్ ఇప్పుడు మీరు అదే ఆన్‌లైన్‌లో మిగతా సెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ వీటికెళ్ళి చూడండి. చక్కగా కింద రివ్యూస్ ఉంటాయి. కామెంట్స్ ఉంటాయి. ఇంకా మింత్రా లాంటి ప్లాట్‌ఫామ్స్ అయితే ఎంకరేజ్ కూడా చేస్తున్నాయన్నమాట. నార్మల్ పర్సన్స్‌ని గూడా మీరు వేసుకున్నది ఒరిజినల్‌గా ఎలా ఉందో పెట్టండి. మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ కనుక ట్యాగ్ చేస్తే మీకు కాయిన్స్ ఇస్తాము, రివార్డ్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు కస్టమర్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట రివ్యూస్ కోసం. బికాజ్ వేరే వాళ్ళు పర్చేజ్ చేయాలంటే మంచిగా ఉందనుకోండి చక్కగా ఇంకా కొన్ని సేల్స్ కూడా జరుగుతాయి గదా! బట్ అలాంటిది ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుంటాయో కూడా మనకు తెలీదనమాట. ఎందుకంటే పాజిటివ్ ఆర్ నెగెటివ్ అసలు కామెంట్స్ అంటూ రావాలి గదా! ఇంకొకటి మేము ప్రైస్ డిస్‌ప్లే చేయము. అందుకని చెప్పి ప్రైస్ అడుగుతారు అని అంటారు కొంతమంది. బట్ డిస్‌ప్లే చేసేసేయండి ప్రైస్. అక్కడ అర్థమైపోయేది గదా కస్టమర్‌కి కొనుక్కోవాలా లేదో అని చెప్పి. నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశాను. దాంట్లో క్లియర్‌గా చెప్పాను. మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో తీసుకునేటప్పుడు దేంట్లో అయితే రిటర్న్ పాలిసీ ఉందో దాంట్లోనే మీరు అప్లై చేసుకోండి. లేకపోతే ప్రొడక్ట్స్ కొనుక్కోండి. మనం సేఫ్ సైడ్ ఉంటాము. లేకపోతే మనకి చాలా ఇబ్బందులవుతాయి. చాలామంది సీఓడీ అడుగుతారు. వీళ్ళివ్వరు. సో, దానికి ఏదో లాజిక్స్ చెప్తారు. అండ్ ఇంకొకటి నేను రీసెంట్‌గా గూడా సుమి వస్త్ర గురించి కూడా మీకొక వీడియోలో చెప్పాననమాట. ఎందుకంటే చాలామంది సుమి వస్త్రాల్లో గూడా కొనుక్కొని వాళ్ళకి రిప్లైలు రావట్లేదు, ట్రాకింగ్స్ రావట్లేదు అంటున్నారనమాట. సో, ఈ అంటే సినారియోస్ ఈ శారీ బిజినెస్ కానీ, ఆన్‌లైన్ బిజినెస్ ఏదైనా గానీ మనం ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో, అడ్వర్టైజ్‌మెంట్స్ చేస్తున్నారో వాళ్ళని నమ్మి మాత్రమే మనం శారీస్ కొంటున్నామనమాట. సో, అలాంటి వాళ్ళొచ్చేసి మీరు మీ తెలివితో కొనుక్కోవాలి అన్నట్టు మాట్లాడడం అయితే నాకు గూడా నచ్చలేదు. బికాజ్ మనం ట్రస్ట్ చేస్తుంది అక్కడ పర్సన్‌ని, బ్రాండ్‌ని కాదనమాట. వాళ్ళు చెప్పే మాటల్ని. ఈరోజొచ్చేసి ఇది పెద్ద స్కామో లేకపోతే ఇది పెద్ద కాంట్రోవర్సీ ఇది కావాలని నా మీద టార్గెట్ చేస్తున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే లైక్ అది ఎటు సైడ్ అయినా జడ్జ్‌మెంట్ రావచ్చు. ఇటు రావచ్చు పావని గారి సైడే లేకపోతే ఉషా డిజైనర్ సైడ్ అయినా రావచ్చు. బట్ నేనేమంటున్నానంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నిజంగా మీరు మోసపోయి లేకపోతే నిజంగానే మీరు విక్టిమ్ అయ్యున్నా గానీ మీరేం చేయగలుగుతారు? లైక్ కన్జ్యూమర్ కోర్ట్‌కెళ్ళి ఫైట్ చేయాలి. లేకపోతే మనం ప్రోడక్ట్ తీసుకెళ్ళి ప్రూవ్ చేయాలి ఒరిజినల్ సిల్క్ కాదు అంటే దీనికి అందరికీ గూడా టైం ఉండదు. లేకపోతే అందరికీ గూడా అంత రిసోర్సు అంత లైక్ నాలెడ్జ్ అన్నీ ఉండవు గదా! బట్ మనమే చూసుకొని పర్చేజ్ చేసేటప్పుడు రిటర్న్ పాలిసీ ఉన్న సైట్స్‌లోనే పర్చేజ్ చేస్తే అసలు ఏ ప్రాబ్లమ్ రాదు గదా! అండ్ ఒక మాటైతే నేను చెప్తానండి. ఏదన్నా ఒకటి బ్రాండ్ గానీ, ప్రొడక్ట్స్ కానీ నిజంగానే మంచి ప్రొడక్ట్స్ అయితే మనకి అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కువ అవసరం లేదు గదా! ఎక్కువ ఆఫర్స్ ఎందుకివ్వాలి? అసలుకి ఆఫర్స్ ఎందుకివ్వాలి? ఒక ప్రోడక్ట్ నిజంగా క్వాలిటీ ప్రోడక్టే ఉందనుకోండి మంచిగా ఇచ్చేసేయండి. అంతేగాని ఇది మేము ఒకసారి 1000కి అమ్మాము ఇప్పుడు ఆఫర్‌లో 600కి ఇస్తున్నాము అంటే ఆ 600లో ప్రాఫిట్ లేకుండానే మనకిచ్చేస్తున్నారా? అంటే 1000కి ఎక్కువకి అమ్మినట్టా? 600లోనే ప్రాఫిట్ ఉంది అంటే మనం ఒకసారి ఆలోచిస్తే మనకే అంత అర్థమైపోయిద్దనమాట. అండ్ మనం ఇవన్నీ చూసి అవసరం లేకపోయినా ఉన్నా గానీ, ఎక్కువ శారీస్ కొనేసి వాళ్ళ బిజినెస్‌ని బాగా నడుపుతున్నామనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళొకటే అంటారు కస్టమర్స్ మీరు ఇష్టపడి తీసుకున్నారు. మాకేం సంబంధం అంటారు తప్ప, మమ్మల్ని నమ్మారు, మమ్మల్ని నమ్మి తీసుకున్నందుకు మేము మంచిగా రిప్లై ఇస్తామని ఎవ్వరు అనరనమాట. సో, అందుకనే ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్స్ మనకి అవేర్‌నెస్ ఉండాలి. అండ్ ఏదైనా సరే మనం తీసుకునేటప్పుడు రిటర్న్ పాలిసీ ఉంటే మాత్రమే తీసుకోండి అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ రీసెంట్‌గా నేను ఇదే ఇష్యూ ఆనంద్ గారు 'ఆనంద్ వ్యూస్‌లో' కూడా నేను విన్నాను. సో, ఆయన చెప్పిన ఒక పాయింట్ అయితే నాకు మంచిగా నచ్చింది. బికాజ్ నేను కూడా ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే కాబట్టి ఏంటంటే జీఎస్టీ. జీఎస్టీ అనేది వాళ్ళు ఈరోజు వీడియోలో కూడా చెప్పారు. మేము రోజుకి 5,00,000 కౌంటర్ చేస్తాము అని చెప్పి. సో, వాళ్ళు రోజుకి 5,00,000 కౌంటర్ చేస్తే 30 డేస్‌లో ఇట్ ఈస్ మోర్ దాన్ 20,00,000 కదా! 20,00,000కి మించి ఆర్ 40,00,000కి మించి వాటెవర్ మనకి జీఎస్టీ అయితే అప్లై అయిపోయిద్దనమాట. సో, జీఎస్టీ అప్లై అయినప్పుడు మీ బిల్స్ మీద జీఎస్టీ నంబర్స్ అయితే ఉండాలనమాట. ఆ జీఎస్టీఐఎన్ అని చెప్పి ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్ కంపల్సరీగా ఉండాలి. ఎవరన్నా పర్చేజ్ చేస్తే నిజంగానే జీఎస్టీఐఎన్ ఉందో లేదో వాళ్ళ బిల్స్ మీద మీరు కింద కామెంట్ చేయండి. సో, మనకే అర్థమవుతది వాళ్ళు జీఎస్టీ పే చేస్తున్నారా లేదా అని చెప్పి. ఎందుకంటే ఆనంద్ గారు చెప్పిన పాయింట్ నిజమే గదా! లైక్ ఇంత సేల్ చేస్తున్నప్పుడు జీఎస్టీ కూడా వాళ్ళు
కంపల్సరీగా కట్టాలి. ఒకవేళ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ వాళ్ళు కట్టకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ అనమాట. సో, ఎందుకంటే గవర్నమెంట్‌కి మనం కష్టపడి కడుతున్నాము ట్యాక్స్‌లు. బట్ అలాంటి వాళ్ళు గనక కట్టకపోతే డెఫినెట్‌గా మీరెవరైనా బిల్స్ తీసుకుని బిల్స్ ఉంటే జస్ట్ చెక్ చేసుకోండి జీఎస్టీ ఏమైనా ఉందో లేదో. అది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి జీఎస్టీ ఏమైనా ఉందా లేదా. యాక్చువల్లీ వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా డిస్‌ప్లే చేయాలనమాట జీఎస్టీ నెంబర్. బట్ నేను చెక్ చేశాను. నాకు వెబ్‌సైట్‌లో అయితే ఎక్కడ జీఎస్టీ నెంబర్ కనిపించలేదు. సో, చూద్దాం లా మేకర్స్ ఎలా దీన్ని తీసుకొని ఇన్‌కేస్ బికాస్ ఒక బిజినెస్‌లో ఇంత టర్నోవర్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్‌కి మనీ వెళ్తేనే కదా కొత్త గొప్ప మనకి డెవలప్‌మెంట్ జరిగేది. సో, ఐ హోప్ వాళ్ళు జీఎస్టీ పే చేసి అన్ని లెజిటిమేట్‌గా ఉన్నారా అనుకుంటున్నాను. అండ్ ఈ కేస్ అయితే ఇప్పుడల్లా ఆగేటట్లేదు. బట్ గైస్ మనమైతే జాగ్రత్తగా అవేర్డ్‌గా ఉండడం అయితే అవసరం కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఓన్లీ రిటర్న్ పాలసీ ఉంటేనే తీసుకోండి. బట్ ఒకవేళ రిటర్న్ పాలసీ లేదంటే అడగండి, క్వెషన్ చేయండి. ఎందుకు రిటర్న్ పాలసీ పెట్టలేదు అని చెప్పి. సో, ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే మేము రిటర్న్ ఇస్తాము అనే అష్యూరెన్స్ ఎవరన్నా ఇస్తే అక్కడే పర్చేజ్ చేసుకోండి. సో, ఇదనమాట నా ఒపీనియన్. ఎండ్ ఆఫ్ ద డే మనమే జాగ్రత్తగా ఉండాలి. మన కోసం ఏ సెల్లర్ ఎవరు కూడా వచ్చి రూల్స్ మనకు ఫేవరబుల్‌గా అయితే మాట్లాడరు. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ బిజినెస్ గైస్.